వెల్కమ్ టు విఆర్ అకాడమీ. నేను మీ వెంకటరెడ్డిని, జియోగ్రఫీ అండ్ హిస్టరీ ఫ్యాకల్టీ. అండ్ ఈరోజు మనం ఆధునిక భారతదేశ చరిత్రలో మొదటి చాప్టర్ అయినటువంటి యూరోపియన్ల రాక గురించి చూద్దాం. యూరోపియన్ల రాక, ఇది మనం ఈరోజు చూస్తున్నటువంటి చాప్టర్. రైట్, ఇక్కడ యూరోపియన్లు అంటే ఎవరు అంటే యూరోప్ ఖండానికి చెందిన అనేక దేశాలకు చెందినటువంటి ప్రజలని మనం యూరోపియన్లు అని చెప్పి పిలుస్తాం. అందులో బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు, పోర్చుగీస్ వాళ్ళు ఉన్నారు, ఫ్రెంచ్ వాళ్ళు ఉన్నారు, డచ్ వాళ్ళు ఉన్నారు, డేన్స్ వాళ్ళు, నెదర్లాండ్స్ వాళ్ళు మనకు కనిపిస్తారు. వీళ్ళందరినీ మనం యూరోపియన్స్ అని చెప్పి చరిత్రలో మనం ప్రముఖంగా చెప్పుకోవడం జరుగుతుంది. మరి వారి రాక భారతదేశానికి ఎప్పుడు జరిగింది, అది ఎలా జరిగింది అనే విషయాన్ని ఈరోజు మనం చూద్దాం. మరి అంతకుముందు అంటే ఇప్పుడే ఎందుకు చెప్తున్నాం, అంతకుముందు భారతదేశానికి వాళ్ళు రాలేదా అంటే వచ్చారు, కానీ ఆ విషయాలు కూడా మనం ఇప్పుడు చూద్దాం. మరి అది మనం చూస్తే 1453 1453 క్రీస్తు శకం అంటున్నాం. క్రీస్తు శకం 1453. ఈ క్రీస్తు శకం 1453 కంటే ముందు నుంచి కూడా కొన్ని దశాబ్దాల క్రితం నుంచి కూడా, కొన్ని శతాబ్దాల క్రితం నుంచి కూడా భారతదేశంతో ఈ యూరోపియన్లు వ్యాపారాన్ని కొనసాగించేవారు. యూరోపియన్లే కాదు, గ్రీకులు, రోమన్లు, వీళ్ళంతా కూడా భారతదేశంతో వ్యాపారం చేసేవారు. మరి అంతకు ముందు ఆ తర్వాత కూడా భారతదేశంతో యూరోపియన్లు ప్రధానంగా ఎందుకోసం వ్యాపారం చేసేవాళ్ళంటే, చూడండి, వాళ్ళకు ఏం అవసరం ఉండేదంటే సుగంధ ద్రవ్యాలు. సుగంధ ద్రవ్యాలు ఏంటి? సుగంధ ద్రవ్యాలు అంటే మనం మసాలా అంటాం కదా, స్పైసెస్, యాలకలు, లవంగాలు, మిరియాలు, కారపొడి, ఇలాంటివన్నీ మనం వీటిలో చెప్పుకోవచ్చు. సుగంధ ద్రవ్యాలు అనేక రకాలు ఉంటాయి, కానీ వాటిలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే మిరియాలు, యాలకలు, లవంగాలు. సో ఇవన్నీ మనం ముఖ్యంగా చెప్పుకుంటాం. ఈ స్పైసెస్ అనే వాటి కోసం భారతదేశానికి వచ్చేవాళ్ళు. రైట్, ఇంకా దేనికోసం వచ్చేవాళ్ళు అంటే సూర్యకారం అనే దానికోసం కూడా భారతదేశానికి వచ్చేవాళ్ళు. సూర్యకారం అని మనం పిలుస్తాం, దీన్నే ఇండిగో అని కూడా పిలుస్తాం. ఇండికా లేదా ఇండిగో అని చెప్పి కూడా పిలుస్తాం. మరి రైట్, దీన్నే మరొక పేరుతో ఏమంటామంటే గంజాయి అని కూడా పిలవచ్చు. దీన్నే నల్ల మందు అని కూడా పిలవచ్చు. నల్ల మందు అని కూడా పిలుస్తారు. ఇలా వీటి కోసం కూడా భారతదేశానికి వీళ్ళు వచ్చారు. అలాగే ఇంకా కొన్ని రకాల వస్త్రాలు, చూడండి, ముఖ్యంగా మస్లిన్ అనేటువంటి వస్త్రాల కోసం భారతదేశానికి వీళ్ళు వచ్చేవారు వ్యాపారం కోసం. ఈ ముఖ్యమైన ఈ వస్తువుల కోసమే వారు ఎక్కువగా భారతదేశం మీద వ్యాపారం చేసేవారు. రైట్, మరి ఇవి వాళ్ళకి ఎందుకు అవసరం అంటే, చూడండి, యూరోప్ అనేది జియోగ్రాఫికల్గా చూస్తే సమశీతల మరియు అతి శీతల మండలాలలో విస్తరించి ఉంటుంది. అంటే వేసవి కాలంలో కూడా తక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి, శీతాకాలంలో వస్తే -డిగ్రీలలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాలు అవన్నీ కూడా. అంటే యూరోప్ ఖండంలోని అనేక దేశాలలో ఈ అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితులు ఉన్నాయి. మరి అలా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం వలన శరీర ఉష్ణోగ్రతను వాళ్ళు పెంచుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది వాళ్ళకి. మరి శరీర ఉష్ణోగ్రతను పెంచుకోవాలంటే వాళ్ళు ముఖ్యంగా ఏం చేయాలంటే మద్యపానం చేయాలి, అట్ ది సేమ్ టైం మాంసం ఎక్కువగా తినాలి, అట్ ది సేమ్ టైం వాళ్ళు స్మోకింగ్ కూడా ఎక్కువగా చేసేవాళ్ళు. సో ఆ స్మోకింగ్ కోసం గంజాయి, నల్లమందు, సూర్యకారం లాంటి వాటిని, అంటే అన్ని కూడా ఒకటే, వాటి కోసం వచ్చేవాళ్ళు. అలాగే మాంసం ఆ కాలంలో మనకు ఎక్కువగా దొరికేది కాదు, వేటాడుకొని తెచ్చుకొని తినేవాళ్ళు. మరి వేటాడుకొని తెచ్చుకొని తిన్న దాన్ని, అంటే ఒకరోజు ఎక్కువ మొత్తంలో వేటాడుకొని తీసుకొచ్చిన దాన్ని స్టోరేజ్ చేసుకోవడం, అంటే మాంసపు నిల్వలను చేసుకునేందుకు ఈ సుగంధ ద్రవ్యాలను ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు. అలా మాంసాన్ని నిల్వ ఉంచుకునేందుకు సుగంధ ద్రవ్యాలు అవసరమయ్యేవి. అలాగే భారతదేశం యొక్క వస్త్రాలు ఆ కాలంలో అత్యంత నాణ్యతతో కూడి ఉండేవి.
అవి ధరిస్తే వాళ్ళ స్టేటస్ బాగా పెరిగిపోయేది. అలా అత్యంత నాణ్యమైన ఈ మస్లిన్ వస్త్రాల కోసం కూడా భారతదేశానికి వీళ్ళు రావటం జరిగింది. రైట్, వీటన్నిటి కోసం భారతదేశం మీద ఆధారపడి వీళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు, ముఖ్యంగా భారతదేశంతో. మరి ఆ టైంలో వీళ్ళు ఏ మార్గం ద్వారా వ్యాపారం చేసేవాళ్ళు? ఎప్పుడు 1453 కంటే ముందు ప్రపంచంలోని యూరోపియన్లు ముఖ్యంగా భారతదేశంతో ఏ మార్గం ద్వారా వ్యాపారం చేసేవాళ్ళు అనేది మనం ఒకసారి చూస్తే ప్రపంచ పటాన్ని ఒకసారి ఇక్కడ ఊహించుకోవాలి. అంటే ఎగ్జాక్ట్లీగా మనం గీయకపోయినప్పటికీ మనం కొంతవరకు ఊహించుకొని దాన్ని చూడవలసినటువంటి అవసరం కనిపిస్తుంది. చూడండి, ఇది నెక్స్ట్ ఇక్కడ గ్రీన్లాండ్ ఉంటుంది. రైట్, ఇక్కడ నుంచి వస్తే ఇదంతా మనకు ఈ భాగంలో ఇది యూరోప్. ఇక్కడ మనకు బ్రిటన్ కనిపిస్తాయి, ఇక్కడ ఫ్రెంచ్ ఉంటుంది, ఇక్కడ స్పెయిన్, పోర్చుగల్ కనిపిస్తుంది. ఇది పోర్చుగీస్ అని చెప్పి అంటాం. దీన్ని ఫ్రెంచ్, బ్రిటన్ అవన్నీ మనం గుర్తుంచుకోవాలి. ఇది మధ్యధరా సముద్రం. ఈ సముద్రాన్ని మనం ఏమని పిలుస్తామంటే మధ్యధరా సముద్రం. ఇది ఈ భాగాన్ని ఈ భాగాన్ని మనం బైజాంటైన్ రాజ్యం అని పిలిచేవాళ్ళం ఆ కాలంలో. ప్రజెంట్ అయితే అది టర్కీ ప్రాంతంలో ఉంటుంది. బైజాంటైన్ రాజ్యం. రైట్, దీనికి ఇక్కడ మనకు ఈజిప్ట్ కనిపిస్తుంది. ఈజిప్ట్. రైట్, ఇది ఇండియా, ఇది ఆఫ్రికా, ఇదేమో దక్షిణ అమెరికా ఖండం, ఇది ఉత్తర అమెరికా ఖండం, ఇది గ్రీన్లాండ్. ఇలా ప్రపంచ పటాన్ని జస్ట్ ఊహించుకోండి ఇక్కడ. మరి ఇప్పుడు చూడండి, అంతకుముందు వాళ్ళు ఎలా వ్యాపారం చేసేవాళ్ళంటే యూరోప్ దేశాల నుంచి, అంటే ఈ భాగాల నుంచి ఈ మధ్యధరా సముద్రం ద్వారా ఈ బైజాంటైన్ రాజ్యంలోని దాని యొక్క క్యాపిటల్ ఏమిటి అంటే చూడండి, బైజాంటైన్ రాజ్యం యొక్క క్యాపిటల్ కాన్స్టాంటినోపుల్ అని పిలుస్తాం. దీని యొక్క క్యాపిటల్ ఏమిటంటే కాన్స్టాంటినోపుల్ అని పిలుస్తాము. ఈ కాన్స్టాంటినోపుల్ అనేటువంటిది బైజాంటైన్ అనే రాజ్యానికి ఒక క్యాపిటల్. ఈ కాన్స్టాంటినోపుల్ అనేటువంటి పట్టణం గుండా ఇలా ఈ మార్గం ద్వారా, అంటే మధ్యధరా సముద్రం, యూరోప్ నుంచి మధ్యధరా సముద్రం నుంచి పశ్చిమ ఆసియా, ఈ పశ్చిమ ఆసియా నుంచి మన ఇండియాకి వాళ్ళు వచ్చేవాళ్ళు. ఇది 1453 కంటే 1453 కంటే ముందు భారతదేశంతో యూరోపియన్లు వ్యాపారం చేసినటువంటి ప్రధాన వ్యాపార మార్గం అని చెప్పి పిలవచ్చు. రైట్, మీకు కొన్ని డౌట్స్ రావచ్చు. సార్, ఇక్కడున్న దేశాలు ఈ సముద్ర మార్గం కూడా రావడం ఎందుకు, డైరెక్ట్ ఇలా వచ్చేయచ్చు కదా అని. కానీ ఇక్కడ మనం కొన్ని విషయాలను గమనించాలి. చూడండి, జియోగ్రఫికల్గా చూసినప్పుడు ఇక్కడ కొన్ని పర్వతాలు మనకు ఇలా విస్తరించి ఉన్నాయమ్మా. అంటే ఆసియాను ఐరోపాను వేరు చేయ పర్వతాలు ఏవి అంటే యురల్ పర్వతాలు కావు. యురల్ పర్వతాలు మనకు ఇక్కడ వేరు చేస్తున్నాయి. ఆ యురల్ పర్వతాలను దాటుకొని అక్కడికి రావాలంటే కొద్దిగా కష్టంతో కూడిన పని. అలాగే అనేక దేశాలు ఇక్కడ ఉంటాయి.
మరి ఈ దేశాలను దాటుకొని రావాలంటే వ్యాపారులకు అక్కడ ఉన్న రాజులతోటి తలకాయ నొప్పులు వచ్చేవి. అలాగే బందిపోటు దొంగలు ఎక్కువగా ఉండేవాళ్ళు, వాళ్ళతో కూడా వీళ్ళకు చాలా వరకు ఈ అంటే బందిపోటు దొంగల వల్ల తలకాయ నొప్పులు ఎక్కువగా వచ్చాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే కనుక ఆ మార్గ మధ్యంలో రక్షణ లేకపోవడం అనేది కూడా మనం ముఖ్యమైన విషయంగా మనం చెప్పుకోవచ్చు. సో ఈ కారణాల చేత యూరోప్ నుంచి మధ్యధరా సముద్రం నుంచి కాన్స్టాంటినోపుల్ నుంచి పశ్చిమాసియా నుంచి ఇండియాకు వచ్చి ఇండియాలోని అనేక ప్రాంతాల్లో వీళ్ళు ఈ ముఖ్యంగా ఈ యూరోపియన్లు ఈ సుగంధ ద్రవ్యాలు లేదా వాళ్ళకి కావాల్సిన వస్తువులను కొనుక్కొని ఎక్కడి నుంచి తీసుకెళ్ళి ఇక్కడ యూరోప్లో అమ్ముకునేవారు. అది 1453 వరకు ఉన్నటువంటి అంశం. రైట్. అట్ ది సేమ్ టైం యూరోపియన్ వ్యాపారస్తులే కాకుండా ఆఫ్రికా ఖండానికి మరియు ఇక్కడ ఉన్నటువంటి అరేబియా ప్రాంతానికి చెందిన అరేబియన్లు కూడా అంటే ముఖ్యంగా ముస్లిం మతానికి చెందిన వాళ్ళు కూడా ఇక్కడ భారతదేశంకి వచ్చి ఇక్కడ నుంచి కొన్ని వస్తువులను కొని వాటిని తీసుకెళ్ళి ఎక్కడ అమ్మేవాళ్ళు అంటే ఏదో యూరోప్లో అమ్మేవారు. అంటే యూరోపియన్ వ్యాపారస్తులే కాక ఇక్కడ నుంచి ఆఫ్రికా నుంచి మరియు అరేబియా ప్రాంతానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యాపారస్తులు కూడా భారతదేశంతో వ్యాపారం చేసేవాళ్ళు, వాళ్ళు కూడా ఇక్కడ వస్తువులు కొని తీసుకెళ్ళి యూరోప్లో అమ్మేవాళ్ళు. రైట్. అప్పుడు అంటే ఇలా 2 వర్గాలకు చెందిన వారు ఇక్కడ భారతదేశంలోని వస్తువులను కొని యూరోప్లో అమ్ముకోవడం వలన వస్తువుల యొక్క రేట్లు తక్కువగా ఉండేటివి, లాభాలు ఎక్కువగా వాళ్ళకు వచ్చేటివి కావు. కాకపోతే సరసమైన ధరలకు యూరోపియన్ ప్రజలకు భారతీయ వస్తువులు లభించేవి. రైట్. ఇక్కడ ఇది ఇంతవరకు ఉన్నటువంటి అంశం. మరి 1453లో ఏం జరిగింది అంటే మళ్ళీ చరిత్రలోకి ఒకసారి వెళ్ళాలి. చరిత్రలో మనకు ప్రధానంగా 2 మతాల మధ్య కొన్ని యుద్ధాలు జరిగినాయి. ఆ 2 మతాలు ఏమంటే ఒకటి ఇస్లాం మతం, 2 క్రిస్టియన్ మతం. సో ఇస్లాం మతానికి క్రిస్టియన్ మతానికి మధ్య జరిగిన యుద్ధాలను మనం ఏమని పిలుస్తామంటే క్రూసేడ్ యుద్ధాలు అని పిలుస్తాం. వాటిని క్రూసేడ్ యుద్ధాలు అని చెప్పి పిలుస్తాం. మరి ఈ క్రూసేడ్ యుద్ధాలలో చివరి క్రూసేడ్ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు శకం 1453లో జరిగింది. ఈ క్రూసేడ్ యుద్ధంలో ఎవరు పాల్గొన్నారు అంటే చూడండి, సింపుల్గా క్రూసేడ్స్ అనగా మత యుద్ధాలు. ఎవరెవరికి జరిగినంటే క్రిస్టియన్ మతానికి మరియు ఇస్లామిక్ మతానికి జరిగిన యుద్ధాలు. మరి వీటిలో చివరి యుద్ధం ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు శకం 1453లో జరిగింది. మరి ఎవరెవరి మధ్య జరిగింది ఆ చివరి క్రూసేడ్ యుద్ధం అంటే చూడండి, టర్కీ రాజు అయినటువంటి 2వ మొహమ్మద్కు, వీడు టర్కీకి చెందినటువంటి రాజు, అలాగే బైజాంటైన్ రాజు అయినటువంటి కాన్స్టాంటైన్ 11 అనేవాడు. బైజాంటైన్ రాజు అయినటువంటి కాన్స్టాంటైన్ 11 అనేవాడికి మధ్య యుద్ధాలు జరిగాయి. అంటే వీళ్ళిద్దరూ ప్రధాన కేంద్రంగా అటు ఈ క్రిస్టియన్లో ఇటు ఇస్లామిక్లో కలిసి ఈ యుద్ధం చేయడం జరిగింది. దట్ ఈస్ చివరి క్రూసేడ్ యుద్ధం 1453లో జరిగింది. మరి ఈ చివరి క్రూసేడ్ యుద్ధంలో ఎవరు గెలిచినారంటే ఇదో ఈ 2వ మొహమ్మద్ అంటే ఇస్లామిక్ మతానికి చెందిన ఈ 2వ మొహమ్మద్ అనేవాడు గెలవటం జరిగింది. 2వ మొహమ్మద్ అనేవాడు గెలిచినాడు. రైట్. క్రిస్టియన్ మతానికి చెందిన కాన్స్టాంటైన్ 11 అనేవాడు ఓడిపోవడం జరిగింది. సో దాంతో ఈ 2వ మొహమ్మద్ ఈ బైజాంటైన్ రాజ్యాన్ని ఆక్రమించేసి కాన్స్టాంటినోపుల్ దాని రాజ్యమైనటువంటి దాని కేంద్రమైనటువంటి లేదా దాని రాజధాని అయినటువంటి ఆ కాన్స్టాంటినోపుల్ అనేటువంటి పట్టణాన్ని కూడా ఆక్రమించేసినాడు. రైట్. ఇప్పుడు ఏమైతుంది అంటే చూడండి, ఈ 2వ మొహమ్మద్ యూరోప్ నుంచి కాన్స్టాంటినోపుల్ మీదుగా లేదా బైజాంటైన్ రాజ్యం మీదుగా భారతదేశంతో వ్యాపారం చేసేటువంటి యూరోపియన్ వ్యాపారస్తులందరినీ నిషేధించడం జరిగింది. అంటే ఈ ప్రాంతం గుండా ఈ యూరోప్కు చెందినటువంటి వ్యాపారస్తులు కానీ లేదా మిగతా వారు కానీ ఈ మార్గం గుండా వెళ్ళేదానికి అనుమతి నిరాకరించినాడు. సో దాంతో
యూరోప్లోని వ్యాపారులందరికీ అంటే క్రిస్టియన్ మతానికి చెందిన యూరోప్లోని వ్యాపారస్తులందరికీ కూడా భారతదేశంతో సంబంధాలు తెగిపోవటం జరిగింది. రైట్, ఇప్పుడు ఒక వర్గానికి చెందిన వ్యాపారస్తులను ఇక్కడ దెబ్బ కొట్టడంతో, ఎవరో ఈ రెండవ మహమ్మద్ అనేవాడు ఈ యూరోపియన్ వ్యాపారస్తులను దెబ్బ కొట్టడంతో, అదే అదనుగా రెండవ వర్గానికి చెందినటువంటి అరేబియన్ వ్యాపారస్తులు, అరబ్బు వ్యాపారులు అని చెప్పి మనం పిలవచ్చు. అరేబియా అనే దానికన్నా కూడా అరబ్బులు లేదా ముస్లిం మతానికి చెందినటువంటి వ్యాపారస్తులు అదే అదునుగా భావించి భారతదేశంలోని వస్తువులను కొని అక్కడి నుంచి తీసుకొచ్చి యూరోప్లో అంతకు ముందున్న రేట్ల కంటే కూడా డబుల్ లేదా త్రిబుల్ రేట్లకు పెంచి అమ్ముకోవటం జరిగింది. అంటే ఇక్కడ యూరోప్ వ్యాపారస్తులకు అనుమతి నిరాకరించడంతో వాళ్ళు వ్యాపారం చేయలేకపోయినారు. సో రైట్, ఇప్పుడు దిక్కెవరి వీళ్ళకి అంటే అరబ్బు వ్యాపారస్తులే. అరబ్బు వ్యాపారస్తులు తెచ్చినటువంటి వస్తువులు వాళ్ళు ఎక్కువ ధరలకు అమ్మడం మొదలు పెట్టడం జరిగింది. సో దాంతో యూరోప్ ఖండంలోని అనేక దేశాలలోని ఆర్థిక వ్యవస్థలు పతనావస్థకు చేరుకోవడం మొదలుపెట్టినాయి. అంటే వాళ్ళకు నిత్యావసరాలైనటువంటి ఈ మసాలా దినుసులు కానీ సూర్యకారం కానీ ఇంతకు ముందున్న దానికంటే కూడా డబుల్ లేదా త్రిబుల్ రేట్లకు పెరగడం జరిగింది. సో ఈ విధంగా అరబు వ్యాపారులంతా కూడా కలిసి యూరోప్ను దోచుకోవడం మొదలుపెట్టినారు. ఇలా కొన్ని సంవత్సరాల పాటు జరుగుతూనే వచ్చింది, చేసేదేమీ లేకపోయింది. ఆ టైంలోనే మరి ఇలా ఏర్పడంతో అంటే సంక్షోభం ఏర్పడినప్పుడే కొత్త అవకాశాల కోసం వెతుకుతారు కదా, అలా యూరోప్ రాజ్యానికి చెందినటువంటి అంటే యూరోప్ ఖండానికి చెందినటువంటి పోర్చుగీస్ రాజు అయినటువంటి హెన్రీ అనేవాడు ఏమని భావించినాడంటే, సరే ఈ కాన్స్టాంటినోపుల్ గుండా మనకు వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వకపోతే పోనీ, మరి భారతదేశానికి వెళ్ళడానికి మరొక మార్గం ఏమైనా ఉందా, ఉంటే దాన్ని ఎలా కనుగొనాలి, ఎవరితో సంబంధం లేకుండా భారతదేశంతో వ్యాపారం చేయాలంటే ఎలా అని ఆలోచించి రైట్, ఇలా కాకుండా వేరే మార్గం ద్వారా భారతదేశానికి వెళ్ళాలి, అది సముద్రం గుండా అయితే బాగుంటుంది అని చెప్పేసి సో సముద్ర మార్గాన్ని కనుగొనడానికి ఆయన ప్రయత్నాలు చేసినాడు. అలా ప్రయత్నాలు చేసిన ఆయన మొదటగా ఏం ప్రారంభించినాడంటే చూడండి, నౌకాయానాన్ని ప్రోత్సహించినాడు. అలా నౌకాయానాన్ని ప్రోత్సహించడం ద్వారా చూడండి, ఈయన స్వయంగా ఆ నౌకాయానాన్ని ప్రోత్సహించడానికి స్వయంగా పోర్చుగీస్ రాజధాని అయినటువంటి లిస్బన్ నుంచి బయలుదేరి ఇక్కడ ఉన్న జిబ్రాల్టర్ జలసంధి ఉంటుంది, ఇక్కడ జిబ్రాల్టర్ అంటారు. ఈ జిబ్రాల్టర్ జలసంధిని దాటుకొని ఆఫ్రికా ఖండపు ఉత్తర భాగాన ఉన్న మొరాకో దేశానికి చేరుకున్నాడు. మొరాకో దేశానికి చేరుకొని అక్కడ నుంచి మళ్ళీ నేరుగా వెనక్కి తిరిగి పోర్చుగీస్కు తిరిగి వచ్చినాడు. సో రాజు అయినటువంటి హెన్రీ అనేవాడు స్వయంగా తన నౌకను తానే నడుపుకుంటూ ఇక్కడ నుంచి పోర్చుగీస్ నుంచి బయలుదేరి ఆఫ్రికా ఖండపు ఉత్తర భాగాన ఉన్నటువంటి మొరాకో తీరానికి చేరుకొని అక్కడ నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళి వాళ్ళ దేశానికి చేరుకోవడం జరిగింది సురక్షితంగా. ఇలా స్వయంగా ఈయనే రావడంతో మిగతా నావికులలో కూడా కొద్దిగా ఆత్మవిశ్వాసం పెరిగింది. సో నౌకాయానం అనేది ఈజీ అని మిగతా వాళ్ళకి బోధించడానికి తనే స్వయంగా ఈ విధంగా చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన అనేక నౌకా శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయించినాడు. అనేక నౌకా శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయించి యూరోప్లోని అనేక మందికి ఈ శిక్షణ కేంద్రాలలో ఉచిత శిక్షణ అనేది ఇప్పించడం జరిగింది. నౌకాయానంలో ఉచిత శిక్షణ ఇప్పించినాడు. అందుకు గాను ఆయనకు ఒక బిరుదు వచ్చింది. ఆ బిరుదు ఏమిటంటే హెన్రీ ది నావిగేటర్ అంటారు. హెన్రీ ది నావిగేటర్. సో ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ చూడండి, ది నావిగేటర్ అనే బిరుదు ఎవరికి కలదు అంటే హెన్రీ అన్నాడు ఏ దేశానికి రాజు అంటే పోర్చుగీస్ దేశానికి రాజుగా ఉండేవాడు. రైట్, తర్వాత కొద్ది కాలం తర్వాత వీడు చనిపోయినాడు. కానీ వీడు మొదలు పెట్టినటువంటి ప్రయత్నాలు ఆగిపోలేదు. వీడి తర్వాత వచ్చినటువంటి రాజు ఎవరంటే పోర్చుగీస్కు జాన్ టూ అనేవాడు రాజుగా రావటం జరిగింది. ఇతని తర్వాత పోర్చుగీస్కు ఎవరు రాజుగా వచ్చినారంటే జాన్ టూ అనేవాడు రాజుగా రావటం జరిగింది. రైట్, ఇప్పుడు ఆ జాన్ టూ ఏం చేసినాడో ఒకసారి చూద్దాం.
మరి హెన్రీ వదిలిపోయినటువంటి ఆ భారాన్ని జాన్ టూ అనేవాడు కూడా తన భుజాలకు ఎత్తుకున్నాడు. భారతదేశానికి ఖచ్చితంగా ఇటువైపు నుంచి ఒకవైపు నుంచి సముద్ర మార్గాన్ని కనుగొనాలని భావించినాడు. అందుకోసం సమర్థవంతమైన నావికులను వెతకాలని ప్రయత్నాలు ప్రారంభించినాడు. అలా వెతుకుతూ ఉండగా ఒక వ్యక్తి ఇతనికి తారాసపడినాడు. అతని పేరే బార్తిలోమియా డయాస్. బార్తిలోమియా డయాస్ అని చెప్పి పిలుస్తాం. ఈ బార్తిలోమియా డయాస్ మనం చూస్తే 1485లో ఇతను ఈ జాన్ టూ ప్రోత్సాహం మేరకు, అంటే పోర్చుగీస్ రాజు అయినటువంటి జాన్ టూ రెండవ జాన్ ప్రోత్సాహం మేరకు బార్తిలోమియా డయాస్ ఒక టీంను తయారు చేసుకొని భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనుటకు 1485లో పోర్చుగీస్ నుంచి బయలుదేరి నేరుగా ఇటువైపుకు ప్రయాణించడం మొదలుపెట్టింది. ఇటువైపుకు ప్రయాణించడానికి చూడండి, ఆఫ్రికా ఖండం యొక్క పశ్చిమ తీరాన్ని జిబ్రాల్టర్ జెరసిందిని దాటిన తర్వాత ఆఫ్రికా ఖండం యొక్క ఈ పశ్చిమ తీరం ఉంది కదా, ఆ తీరాన్ని అనుసరిస్తూ, ఆ తీరం వెంబడి తీరాన్ని అనుసరిస్తూ ఇదో ఇలా మనకు ప్రయాణించడం జరిగింది. ఇలా ప్రయాణించుకుంటూ ఎక్కడి వరకు వచ్చినాడంటే ఇదో ఆఫ్రికా ఖండం యొక్క దక్షిణ కొన ఏదైతే ఉందో ఆ ప్రాంతం వరకు చేరుకున్నాడు. సో ఆ టీం తోటి ఈయన ఎంత వరకు వచ్చినాడంటే ఆఫ్రికా దక్షిణ కొన వరకు చేరుకున్నాడు. దక్షిణ కొన వరకు చేరుకున్నాడు. మరి అక్కడికి వచ్చేసరికి తుఫానులు అధికంగా వచ్చినాయి ఆ సముద్రంలో. అంటే ఈ ప్రాంతానికి చేరుకునే నాటికి అక్కడ తుఫానులు అధికంగా రావడంతో అక్కడ నుంచి ముందుకు వెళ్ళడానికి వాళ్ళకు వీలు పడలేదు. ముఖ్యంగా బార్తిలోమియా డయాస్ ఏమో అక్కడి నుంచి ముందుకు వెళ్ళడానికే ఆయన సాహసం చేసినాడు. కానీ అతనితో పాటు వచ్చినటువంటి అతని సిబ్బంది ముందుకు వెళ్ళేందుకు నిరాకరించడంతో చేసేదేమీ లేక అక్కడ నుంచి తిరిగి వచ్చేసినాడు. మరి వస్తూ వస్తూ ఈ ఆఫ్రికా ఖండం యొక్క ఉత్తర కొనకు దక్షిణ కొనకు ఏమని పేరు పెట్టినాడంటే కేప్ ఆఫ్ స్టోమ్స్, తుఫానుల అగాధం అని పేరు పెట్టినాడు. తుఫానుల అగాధం అని పేరు పెట్టినాడు. తుఫానుల అగాధం అని లేదా తుఫానుల అగ్రం అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. కేప్ ఆఫ్ స్టోమ్స్ అని చెప్పి పిలుస్తాం. రైట్, ఇక్కడ మరొక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. చూడండి, ఈయన వెళ్తూ వెళ్తూ ఈ ప్రాంతంలో అంటే పోర్చుగీసు వారికి ఒక లక్షణం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంటుంది. చూడండి, తన రాజు పంపినటువంటి రాజుకు కృతజ్ఞతగా అంటే బార్తిలోమియా డయాస్ అనేవాడు ఇక్కడికి వచ్చి ఇక్కడ దిగినాడు, ఇక్కడ కొద్ది రోజులు బస చేసినాడు. తను పాదం మోపినా లేదా తను ఎక్కడైతే బస చేస్తారో ఆ ప్రాంతంలో ఆ ప్రాంతాన్ని ఏం చేస్తారంటే తన రాజుకు, తమ రాజ్యానికి చెందినటువంటి రాజుకు అంకితం ఇస్తూ అక్కడ కొన్ని శిలా స్తంభాలను వాళ్ళు పాతడం జరుగుతుంది. వాటిని మనం ఏమని పిలుస్తామంటే చూడండి, పద్రావ్ అని పిలుస్తాం. వాటిని మనం పద్రావ్ అని పిలుస్తాము. అంటే ఆఫ్రికా ఖండం యొక్క దక్షిణ కోణ వద్ద ఉన్న ప్రాంతాన్ని తన రాజు అయినటువంటి జాన్ టూకు అంకితం ఇస్తూ దాన్ని అర్పిస్తూ బార్తిలోమియా డయాస్ ఇక్కడ కొన్ని శిలా స్తంభాలను, చెక్క శిలువలను నాటడం జరిగింది. వాటినే పద్రావ్ అని చెప్పి మనం పిలుస్తాము. ఆ పదం మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి, పద్రావ్ అనేటువంటిది మనకు ఇంపార్టెంట్. రైట్, అక్కడి నుంచి తిరిగి వచ్చేసినాడు. రాజు దగ్గరికి వచ్చేసిన తర్వాత రాజుకు చెప్పేసినాడు, అయ్యా అంతవరకు అయితే మనం వెళ్ళినాం, తర్వాత వెళ్ళలేకపోయినాము, క్షమించాలని చెప్పగానే సరే మంచి పని చేసినావు ఇప్పటి వరకు అయితే, రైట్ ఇక నీ పని నువ్వు చూసుకో అని చెప్పి అతన్ని పంపించేయడం జరిగింది. దానికి సంబంధించిన మ్యాప్ మొత్తం రాజుకు ఇచ్చేసినారు. ఆ తర్వాత అంటే ఈ ప్రయత్నాన్ని అయితే ఈ జాంటో అనేవాడు వదలలేదు. మరి జాంటో మరి ఏమని భావించినాడంటే చూడండి, బార్తిలోమియా డయాస్ ఆఫ్రికా ఖండం యొక్క దక్షిణ కొనకు ఏమని పేరు పెట్టినాడు, తుఫానుల అగ్రం అని పేరు పెట్టినాడు, తుఫానుల అగాధం అని చెప్పి. మరి దానికి ఈయన ఏమని పేరు పెట్టినాడంటే చూడండి, తుఫానుల అగ్రం అని కూడా అంటమ్మా, బాగా గుర్తుపెట్టుకోండి, రెండిట్లో ఏదైనా ఒకటే. రైట్, ఈ తుఫానుల అగ్రానికి ఏమని పేరు పెట్టినాడంటే కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని చెప్పి పేరు పెట్టినాడు. ఏమన్నాడు, కేప్
ఆఫ్ గుడ్ హోప్. మోస్ట్ ఇంపార్టెంట్. తుఫానుల అగ్రమని ఎవరు పేరు పెట్టినారు అంటే కనుక బార్తిలోమియా డయాస్. మరి తుఫానుల అగ్రానికి లేదా ఆఫ్రికా ఖండం యొక్క దక్షిణ కొనకు కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెట్టింది ఎవరు అంటే కనుక జాన్ టూ అని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. రైట్, ఈ రెండు అయిపోయిన తర్వాత జాన్ టూ ఇంకా అన్వేషణ కొనసాగించినాడు. అతని కంటే ఇంకా గొప్ప నావికుడు ఎవరైనా ఉన్నాడా, ఉంటే భారతదేశానికి సముద్ర మార్గాన్ని ఎవరైనా కనుగొనగలుగుతారా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండగానే ఒక వ్యక్తి అతనికి తారసపడినాడు. అతని పేరే చూడండి కొలంబస్. ఈ కొలంబస్ 1490లో అతనికి తారసపడినాడు. మరి 90లో జాన్టోను కలిసిన తర్వాత ఆయన నేను కనుక్కొని వస్తాను ఖచ్చితంగా అని చెప్పేసి ఆ రాజు దగ్గర పర్మిషన్ తీసుకొని కొలంబస్ కూడా భారతదేశానికి మార్గాన్ని కనుగొనటకు ఇదో పోర్చుగీస్ రాజధాని లిస్బన్ నుంచి బయలుదేరాడు. ఇక్కడ నుంచి బయలుదేరి ఇలా వస్తూ 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 ఇదో ఈ ప్రాంతంలో కొన్ని దీవులు కనిపిస్తాయి. మా కేప్ వర్దే దీవులు అంటారు వాటిని. కేప్ వర్దే అని మనం పిలుస్తాం. ఈ ప్రాంతంలో మనకు కేప్ వర్దే, ఈ కేప్ వర్దే అనేటువంటి దీవుల ప్రాంతంలో దారి తప్పినాడు ఎవరో ఈ కొలంబస్. ఎటువైపుకు బయలుదేరినాడంటే ఇలా రావాల్సిన అక్కడికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఏదో పశ్చిమం వైపుగా ప్రయాణించినాడు. అట్లాంటిక్ మహాసముద్రంలో దారి తప్పి పశ్చిమం దిశగా ప్రయాణించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని దీవులు ఉన్నాయి. ఇక్కడ వాటిని మనం కరేబియన్ దీవులు అని పిలుస్తాం. ఈ కరేబియన్ దీవులకు చేరుకున్నాడు. ఎక్కడికి చేరుకున్నాడు? కరేబియన్ దీవులకు చేరుకున్నాడు. మరి చేరుకున్న తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదే భారతదేశం అని పొరపాటు అనుకుని ఇదే భారతదేశం అని చెప్పేసి ప్రకటించేసినాడు. తీరా చూస్తే అది భారతదేశం కాదు. మరి భారతదేశానికి రావాలని బయలుదేరి ఎటువైపుకి వెళ్ళిపోయినాడు? పశ్చిమానికి వెళ్ళిపోయినాడు. మరి పశ్చిమానికి వెళ్ళిపోయి వేటిని చేరుకున్నాడు? కరేబియన్ దీవులను చేరుకున్నాడు. సో దాంతో ఆయన వాటికి ఏమని పేరు పెట్టినారంటే వెస్ట్ ఇండీస్ అని పేరు పెట్టినాడు. వెస్ట్ ఇండీస్. వెస్ట్ ఇండీస్ అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. ఇలా వెస్ట్ ఇండీస్ అని చెప్పి ఆ దీవులకు పేరు పెట్టడం జరిగింది. అంటే ఆ కారణంగా కొలంబస్ కూడా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనడానికి వచ్చి విఫలమైనాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు జాన్ టూ అనేవాడు మరణించడం జరిగింది. జాన్ టూ మరణించిన తర్వాత ఎవరు వచ్చినారు అంటే జాన్ టూ తర్వాత ఈ పోర్చుగీస్ రాజ్యానికి ఇమ్మాన్యుయల్ టూ అనేవాడు రాజుగా వచ్చినారు. ఎవరు వచ్చినారు? ఇమ్మాన్యుయల్ టూ. ఇమ్మాన్యుయల్ టూ అనేవాడు రాజ్యానికి రాజుగా వచ్చినాడు. రైట్, ఈ ఇమ్మాన్యుయల్ టూ కూడా ఈ అంతకు ముందు రాజు చేసినటువంటి ప్రయత్నాలను ఈయన విస్మరించకుండా ఈయన కూడా ప్రయత్నాలను కొనసాగించినాడు. అలా కొనసాగించడంలోనే భాగంగా ఈయన కూడా ఒక అత్యంత సామర్థ్యం కలిగిన, అతి తెలివితేటలు కలిగిన, అత్యంత క్రూరత్వం కలిగిన ఒక నావికుడు కావాలి, వాడైతేనే ఖచ్చితంగా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనగలడు అని చెప్పేసి వెతుకులాట ప్రారంభించినాడు. ఆ టైంలోనే ఇతనికి దొరికినటువంటి ఒక వ్యక్తి ఎవరంటే వాస్కోడా గామా. వాస్కోడా గామా. ఈ వాస్కోడా గామా 1469లో మనకు పోర్చుగీస్లోని సెనెస్ అనేటువంటి గ్రామంలో జన్మించినాడు. పోర్చుగీస్లోని సెనెస్ అనే గ్రామంలో జన్మించినాడు. మరి ఇతని విద్యాభ్యాసం మొత్తం సొంత ఊర్లోనే కొద్ది రోజుల పాటు జరిగింది. మరి ఇతను జాలరి కుటుంబానికి చెందిన వ్యక్తి. చిన్నప్పటి నుంచే చేపలు పట్టే వృత్తిలో ఆయన నిష్ణాతుడై ఉన్నాడు. తల్లిదండ్రులతో పాటు ఇతనికి ఇద్దరు అన్నలు ఉన్నారు. ఆ అన్నలు తల్లిదండ్రులతో కలిసి ఇతను కూడా చేపల వేటకు సముద్రంలోకి వెళ్ళేవాడు. అలా చేపల వేటలో సముద్రంలో వెళ్తూనే ఆ నౌకాయనం మీద అనేక మెలకువలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు హైయర్ ఎడ్యుకేషన్ కోసం, అంటే పై చదువుల కోసం లేదా ఉన్నత చదువుల కోసం దగ్గరలో ఉన్నటువంటి ఒక సిటీకి వెళ్ళినాడు. ఆ సిటీ దగ్గర ఎక్కువగా ఈ రేసెస్ ఎక్కువగా జరిగేవి. రేసెస్ అంటే నావికా రేసెస్ ఎక్కువగా జరిగేవి. ఆ నావికా రేసెస్ కు సంబంధించినటువంటి వాటిలో ఈయన కూడా పాల్గొనేవాడు. అంటే
నౌకా పోటీలు ఎక్కువగా జరిగేవి. ఆ నౌకా పోటీల్లో ఇతను కూడా పాల్గొని అక్కడ వాటిలో విజేతలుగా నిలవడం, ఆ తర్వాత నౌకాయానం మీద బాగా ఇంట్రెస్ట్ పెరిగి ఒక శిక్షణా కేంద్రంలో చేరి నౌకల మీద ఎలా స్వారీ చేయాలి, సో ఇతరులు దాడి చేసినప్పుడు ఎలా మెలగాలి, సో ఇతరుల నుంచి మనం ఎలా తప్పించుకోవాలి, ఇలాంటి అన్ని మెలకువలు అక్కడనే ఈయన నేర్చుకోవడం జరిగింది. అలా నేర్చుకున్న తర్వాత అక్కడ వచ్చినటువంటి పట్టాతోటి ఈ వాస్కోడ గామా ఈ ఇమ్మాన్యుయల్ II అనే రాజు దగ్గర ఉద్యోగంలో చేరటం జరిగింది. అలా ఉద్యోగంలో చేరిన కొద్ది రోజులకు ఈయన యొక్క శక్తి సామర్థ్యాలకు తెలుసుకోవాల్సిన ఒక సమయం ఏర్పడింది. ఏంటంటే చూడండి, ఉద్యోగంలో నావికుడిగా చేరినటువంటి ఇతను ఒకనొక టైంలో ఇమ్మాన్యుయల్ II యొక్క నౌకలకు, అంటే పోర్చుగీస్ నౌకలకు ఫ్రెంచ్ నౌకలకు చిన్న గొడవ జరుగుతుంది. ఆ గొడవ టైంలో ఫ్రెంచ్ నౌకలు ఎక్కువగా ఉన్నాయి. దాంతో ఈ పోర్చుగీస్ నౌకలు కొన్నిటిని ధ్వంసం చేయడం జరిగింది. దాంతో ప్రతీకారం తీర్చుకోవాలని భావించిన ఇమ్మాన్యుయల్ II వాస్కోడ గామాను అక్కడికి పంపిస్తాడు. కొన్ని నౌకల నుంచి వాళ్ళ మీద దాడి చేయమని పంపించడం జరుగుతుంది. సో దాంతో ఈ వాస్కోడ గామా తన నైపుణ్యానికి పదును పెట్టి ఆ ఫ్రెంచ్ నౌకలను ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి ఫ్రెంచ్ నావికులను బందీలుగా పట్టుకుని తీసుకొచ్చి ఇమ్మాన్యుయల్ IIకు అప్పగించడం జరిగింది. అలా అప్పగించడంతో వాస్కోడా గామా మీద ఆ రాజుకు అచంచలమైన విశ్వాసం ఏర్పడడం జరిగింది. సో అతని శక్తి సామర్థ్యాల మీద అతనికి ఒక నమ్మకం వచ్చింది. అలా నమ్మకం రావడంతో వాస్కోడా గామా అయితేనే ఖచ్చితంగా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనటకు మనకు ఒక మంచి ప్రేరకంగా ఉంటాడు అని చెప్పి భావించి ఖచ్చితంగా అతనినే ఎన్నుకోవడం జరిగింది. అతన్ని పిలిపించి చెప్పడం జరిగింది, నువ్వే భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనాలి, సో కావున నువ్వు నీ టీంను రెడీ చేసుకోమని అతనికి చెప్పడం జరిగింది. సో మొదటగా వాస్కోడా గామా ఒప్పుకోలేదు. అయినప్పటికీ తనకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉండేది. ఏమిటి అంటే తన సెనెస్ అనే గ్రామాన్ని పూర్తిగా తన హస్తగతం చేసుకోవాలి, తనే కొనుక్కోవాలనేటువంటి ఒక కోరిక ఉండేది. ఆ కోరిక కోసం రాజు దగ్గర ఇతను ఈ భారతదేశంతో సముద్ర మార్గాన్ని కనుగొనడానికి ఒప్పుకోవడం జరిగింది. అంటే రాజు నీ గ్రామాన్ని నీకు నీ హ్యాండ్ ఓవర్ చేసేస్తానని చెప్పి చెప్పడంతో సో అతను దానికి ఒప్పుకున్నాడు. సో మరి ఒప్పుకున్న తర్వాత ఇతను ఏం చేసినాడంటే తన టీంను రెడీ చేసుకున్నాడు. అలా టీంను చూడండి, సుమారుగా 170 నుంచి 180 మంది సిబ్బందితోటి 3 నౌకలతోటి తన టీంను రెడీ చేసుకున్నాడు. ఆ 3 నౌకల్లో ఒకటి సావో రాఫెల్ అంటారు, రెండోది సావో గాబ్రియల్ అని పిలుస్తాం. ఈ 2 పెద్దవి, ఒక చిన్న నౌక మనకి కనిపిస్తుంది. సో 2 కారవెల్ బెరియో. ఇలా 3 నౌకలతోటి వీళ్ళు బయలుదేరటం జరిగింది. ఈ సావో గాబ్రియల్ అనేది వాస్కోడా గామా, సావో రాఫెల్ కేమో పౌలోడా గామా, మరి దీనికేమో నికోలో కోయిల్హో అనేవాడు. నికోలో కోయిల్హో అనేవాడు కెప్టెన్లుగా వ్యవహరించడం జరిగింది. ఈ 2 పెద్ద నౌకలు, ఇదేమో చిన్న నౌక. ఇలా మొత్తంగా 170 నుంచి 180 మంది సిబ్బందిని 3 నౌకలను తయారు చేసుకున్న తర్వాత ఒక మంచి ముహూర్తం చూసుకొని 1497 జూలై 8వ తారీఖున ఇతను ఈ పోర్చుగీస్ రాజధాని అయినటువంటి లిస్బన్ నుంచి బయలుదేరడం జరిగింది. లిస్బన్ పోర్చుగీస్ రాజధాని ఏదంటే లిస్బన్ నుంచి బయలుదేరినారు. మరి ఇతనికి రాజుతో పాటు రాజోద్యోగులు మరియు ఆ లిస్బన్ నగరం యొక్క ప్రజలందరూ కూడా ఘనంగా వీడ్కోలు పలకటం జరిగింది. అలా అక్కడి నుంచి బయలుదేరిన వీళ్ళు వాళ్ళ వీడ్కోలు తర్వాత అలా కనుమరుగవుతూ సముద్రంలోకి ప్రయాణించడం జరిగింది. ఆ సముద్రంలో జిబ్రాల్టర్ జలసంధిని దాటుకున్న తర్వాత ఈ ఆఫ్రికా ఖండం యొక్క పశ్చిమ తీరాన్ని చూసుకుంటూ దాని వెంట చాలా దూరం వరకు వచ్చిన తర్వాత
ఇంతకు ముందు చెప్పుకున్నట్టే ఇదో ఇక్కడ మనకు ఏ దీవులు ఉన్నాయంటే కేప్ వర్దే దీవుల వరకు వచ్చినాడు. కేప్ వర్దే దీవుల వరకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఈ వాస్కోడ గామా తన ధైర్య సాహసాలను ప్రదర్శించి ఏం చేసినాడంటే, చూడండి ఇంతకుముందు బార్తిలోమియా డయాస్ వెళ్ళిన మార్గం ఏంటంటే ఇదో ఇలా వెళ్ళటం జరిగింది. ఇది బార్తిలోమియా డయాస్ వెళ్ళినటువంటి మార్గం. కానీ ఇలా వెళ్తే చాలా సమయం పడుతుంది మనం భారతదేశానికి లేదా ఈ కేప్ ఆఫ్ గుడ్ హోప్ అనే ప్రాంతానికి చేరుకోవడానికని భావించినటువంటి ఇతను అక్కడి నుంచి నేరుగా ఈ మార్గంలో వెళ్ళేందుకు ఈయన ప్రయత్నాలు మొదలుపెట్టినాడు. ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ధైర్యంగా. అలా నిర్ణయం తీసుకున్న కొద్దిసేపటికి ఇలా బయలుదేరినారు, ఇలా వస్తున్నారు, తీరం కనుమరుగైపోయింది. సో పూర్తిగా సముద్రం తప్పితే ఇంకేం కనిపించట్లేదు. అలా కొంతసేపు వచ్చేసరికి కొద్ది దూరం వచ్చేసరికి ఏమైందంటే ఇక్కడ ఈ కొంత భాగంలో అంటే సముద్రంలోకి వచ్చేసరికి తన 3 నౌకల్లో ఒక నౌక అయినటువంటి సావో రాఫెల్ అనేది మిగతా 2 నుంచి తప్పించుకొని వేరే మార్గంలోకి వెళ్ళిపోయింది. అది కనపడకుండా పోయింది. దానికి కెప్టెన్ ఎవరంటే పౌలోడా గామా ఉన్నాడు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి ఈ వాస్కోడా గామా అంటే తను ఏం చేసినాడు అనేది మనం ఇంకా చూస్తే చూడండి, తప్పిపోయిన సావో రాఫెల్ను వెతుక్కుంటూ తన అన్న జాడను వెతుక్కుంటూ వెళ్తే తను చేరాల్సిన గమ్యం చేరదు అనే ఉద్దేశంతో ఒకవేళ ఏదైతే అది జరుగుతుంది అని మనసులోనే బాధపడుతూ తన లక్ష్యాన్ని ఎటువైపున కూడా అంటే తన లక్ష్యాన్ని డైవర్ట్ చేయకుండా ఇతను లక్ష్యం వైపుకి బయలుదేరటం జరిగింది. ఇలా ముందుకి బయలుదేరటం జరిగింది. సో అలా కొంత దూరం వెళ్ళేసరికి కొద్ది రోజులు సుమారుగా ఒక 7-8 రోజుల పాటు అలా ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ తప్పిపోయిన ఈ పౌలాడా గామా ఈ సావో రాఫెల్ అనే నౌక మళ్ళీ తిరిగి ఈ ప్రాంతంలో వీళ్ళతోటి వచ్చి కలిసింది. దాంతో వాస్కోడా గామా యొక్క సంతోషానికి హద్దులు లేకుండా పోవడం జరిగింది. సో అలా కలుసుకున్న తర్వాత మళ్ళీ అందరూ కలిసి అలా ప్రయాణించి కొద్ది రోజుల తర్వాత చూడండి నవంబర్ 22, 1497 నాటికి ఆఫ్రికా ఖండం యొక్క దక్షిణ కొనకు చేరుకోవటం జరిగింది. ఈ ఆఫ్రికా ఖండ దక్షిణ కొనకు చేరుకొని అక్కడ కొద్ది రోజులు మకాం వేసినారు. చూడండి అక్కడికి వీరు వచ్చేసరికి కూడా అక్కడ తుఫానులు అధికంగా వచ్చి ఉన్నాయి. అంటే ఈ వాస్కోడా గామా వచ్చేసరికి కూడా ఇక్కడ తుఫానులు ఎక్కువగా వస్తున్నాయి. దాంతో ముందుకు వెళ్ళలేక వాళ్ళు ఏం చేసినారంటే అక్కడే ఉండిపోయినారు. ఆ సమయంలోనే అనేక మంది ఆ నౌకా సిబ్బంది కూడా స్కర్వీ అనేటువంటి వ్యాధితో బాధపడడం జరుగుతుంది. సో వాళ్ళందరి కోసం అక్కడే సుమారుగా ఒక 2 నెలల పాటు అక్కడే తిష్ట వేసి వాళ్ళు అక్కడే ఉండిపోవటం జరిగింది. మరి అలా 2 నెలల పాటు అక్కడే ఉండడంతో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గిరిజనులతోటి కొన్ని చిన్న పరిచయాలు ఏర్పరచుకొని వాళ్ళు చెప్పిన సూచనల మేరకు తర్వాత భారతదేశం వైపుకు బయలుదేరడం జరిగింది. అంటే యాక్చువల్గా ఇక్కడికి వచ్చే నాటికి వీరికి ఇక్కడి వరకే దారి తెలుసు, కానీ ఆ తర్వాత ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి ఉంది. అక్కడ సుమారు 2 నెలల పాటు అక్కడే ఉండి వాళ్ళు తర్వాత దారి కనుక్కొని అక్కడి నుంచి ముందుకు బయలుదేరడం జరిగింది. రైట్, వీరు వచ్చిన ఈ ప్రాంతమే ఆఫ్రికా ఖండం యొక్క దక్షిణ కొన అని వీళ్ళకు ఎలా తెలుస్తుంది అంటే మనం ఇంతకుముందే చెప్పినాం. బార్తిలోమియా డయాస్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడి నుంచి వెనుదిరిగేటప్పుడు ఇక్కడ కొద్ది రోజులు ఉన్నాడు. ఆ ఉన్న ప్రాంతాన్ని తన రాజుకు అంకితం చేస్తూ ఏం చేసినా అంటే కొన్ని స్తంభ శిలలను నాటించినాడు, రాళ్లతోటి శిలలను నాటించినాడు. వాటిని మనం ఏమంటామంటే పద్రావ్ అని పిలుస్తామని చెప్పి పిలిచినాం. ఆ పద్రావ్ అనేటువంటి స్తంభ శిలలను చూసిన తర్వాత వాళ్ళకు ఒక నమ్మకం వచ్చింది, ఇది ఆఫ్రికా ఖండం యొక్క దక్షిణ కొన అని చెప్పేసి. సో దాంతో దాన్ని రూఢి చేసుకున్న తర్వాత అక్కడే కొద్ది రోజుల దాకా తిష్ట వేసి అక్కడ కొంతమంది గిరిజనులు ఇచ్చిన సూచనల మేరకు అక్కడి నుంచి బయలుదేరినారు. మరి మనకు చూడండి ఈ ప్రాంతంలో ఒక దీవి కనిపిస్తుంది, మడగాస్కర్. మరి ఇక్కడ ఉన్నటువంటి దేశం ఏదంటే మొజాంబిక్ అంటారు. మొజాంబిక్ దేశం. ఈ మొజాంబిక్ అనేటువంటి దేశానికి ఇక్కడి నుంచి బయలుదేరి జనవరిలో బయలుదేరి మార్చి నాటికి మొజాంబిక్ దేశానికి చేరుకున్నారు. ఈ మడగాస్కర్ దీని దగ్గరికి ఉన్నటువంటి ఈ దేశానికి చేరుకొని ఇక్కడ కొద్ది రోజులు మళ్ళీ అక్కడ ఒక వారం పాటు అక్కడ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఒక గిరిజన నాయకుడితోటి స్నేహం చేసి
అక్కడికి ఎవరైతే వ్యాపారం కోసం వస్తున్నారో వాళ్ళ విషయాలు తెలుసుకోవడం జరిగింది. వాళ్ళలో ఒకడే అబ్దుల్ మాజిద్. చూడండి, వీడిని నాజిద్ అని కూడా పిలుస్తారు, అబ్దుల్ నాజిద్ అని కూడా పిలవటం జరుగుతుంది. వీడు ఏంటంటే ఒక అరబు వ్యాపారుడు. ఇతను భారతదేశం నుంచి అనేక వస్తువులను సేకరించి అక్కడ వస్తువులను కొన్న తర్వాత అవన్నీ తీసుకొచ్చి ఈ ఆఫ్రికా ఖండంలో తూర్పు తీరం వెంబడి ఉన్నటువంటి దేశాలకు అమ్ముకుంటూ వ్యాపారం చేస్తూ ఉంటాడు. అతని పేరే అబ్దుల్ నాజిద్. సో ఈ అబ్దుల్ నాజిద్ అనేటువంటి వాడి విషయాన్ని ఎవరి నుంచి సేకరించినారంటే ఈ మొజాంబిక్ దేశంలో వీళ్ళు ఎక్కడైతే వీళ్ళు తిష్ట వేసినారో ఆ ప్రాంతంలోని గిరిజనుల నుంచి ఆ విషయాన్ని సేకరించి ఆ తర్వాత అబ్దుల్ నాజిద్ అనే వాడిని పట్టుకొని బంధించి తనకు సహాయం చేయవలసిందిగా చెప్పడంతో సో దాంతో అబ్దుల్ నాజిద్ అనేవాడు విధి లేని పరిస్థితుల్లో వాళ్ళకు సహాయం చేస్తూ దారిని చూపించుకుంటూ అక్కడ నుంచి నేరుగా భారతదేశం వైపుకి ప్రయాణించడం జరిగింది. అలా 2 నెలలు ప్రయాణించిన పిమ్మట మే 20 1498 1498 మే 20 నాటికి భారతదేశంలోని కాలికట్ అనేటువంటి రాజ్య తీరానికి చేరుకోవటం జరిగింది. కాలికట్ అనే రాజ్య తీరానికి చేరుకున్నారు. సో ఈ కాలికట్కు వీళ్ళు చేరుకున్నారు. రైట్, మరి కాలికట్ను పరిపాలిస్తున్నటువంటి రాజు ఎవరు అంటే జామెరున్. ఈ జామెరున్ను మనం ఏమని పిలుస్తామంటే చూడండి, మన అసలు పేరు చూడండి మను విక్రమ వర్మ. సో జామెరున్ అనగా అర్థం ఏమిటి అంటే సముద్ర తీర ప్రాంతంను పరిపాలించేవాడు లేదా సముద్ర ప్రాంతాన్ని పరిపాలించేవాడు అని అర్థం. మరి సముద్ర తీర ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు కాబట్టి అతనికి జామెరున్ అనే బిరుదు గలదు. అతని అసలు పేరు మను విక్రమ వర్మ అని చెప్పి మనం పిలుచుకుంటాం. మరి ఈ కాలికట్ రాజు అయినటువంటి జామెరున్ అనేవాడు గుజరాత్కు పర్యటన నిమిత్తం వెళ్ళింటాడు. రాజ్యంలో వాడు లేడు. మరి వీళ్ళు వెళ్ళే నాటికి రాజు లేకపోవడంతో ఆ రాజ్యంలోకి ప్రవేశించడానికి వీళ్ళకు అనుమతి లభించలేదు. సో ఒక వారం రోజుల తర్వాత రాజు వచ్చిన తర్వాత వాళ్ళకు అనుమతి లభించింది. సో జామెరునే అంటే ఆ రాజ్యానికి రాజు అయినటువంటి ఈ జామెరునే స్వయంగా ఎదురొచ్చి ఈ వాస్కో డ గామాను స్వాగతించి ఊరేగింపుగా వైభవోపేతంగా ఊరేగిస్తూ తన రాజ్యంలోని తన ఆస్థానానికి తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ అత్యంత వైభవంగా అత్యంత గొప్పగా అతిథి మర్యాద కార్యక్రమాలన్నీ కూడా చేసినాడు. రైట్, వాళ్ళకు తన ఆస్థానంలో ఉండేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసి వాళ్ళకు పూర్తి స్వేచ్ఛనిచ్చినాడు. తన రాజ్యంలో ఎక్కడ కావాలంటే అక్కడ మీరు సంచరించవచ్చు అని చెప్పేసి కూడా వాళ్ళకు అవకాశం కల్పించినాడు. రైట్, మరి ఎప్పుడు వచ్చినారు? మే నెలలో అంటున్నాం. మరి ఎక్కడ వరకు ఉన్నారంటే ఆగస్ట్ లాస్ట్ వరకు ఉన్నారు. చూడండి, ఎక్కడ ఈ కాలికట్ రాజ్యంలో వాళ్ళు ఆగస్ట్ లాస్ట్ వరకు భారతదేశంలోనే ఉన్నారు, కాలికట్ రాజ్యంలో. మరి రాజు ఇచ్చినటువంటి స్వేచ్ఛను వీళ్ళు ఏం చేసినారంటే చూడండి, వీళ్ళ బుద్ధిని బయట పెట్టుకొని దాన్ని హరింపజేసినారు. సో వీళ్ళు అక్కడక్కడ తిరుగుతూ తనకు కావాల్సిన వస్తువులను సేకరిస్తూనే సో వీళ్ళు ఎక్కడైతే వెళ్ళింటారో ఆ ప్రాంతాల్లో ఈ పద్రావ్ అనేటువంటి శిలా స్తంభాలను ఏర్పాటు చేసుకుంటూ వచ్చినారు. పద్రావ్ అనేటువంటి శిలా స్తంభాలను రాజుకు తెలియకుండా రహస్యంగా వీళ్ళు పాతుకుంటూ రావటం జరిగింది. అలాగే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది ప్రజలను కూడా, కొంతమంది మైనార్టీలను కూడా ఏం చేసినాడు అంటే కనుక ముఖ్యంగా వాడు మత మార్పిడి చేయించడం మొదలుపెట్టినాడు. అంటే మత మార్పిడులకు పాల్పడుతున్నారు. అలాగే తను పాదం మోపిన అంటే తను తిరుగుతున్న ప్రాంతాలన్నీ కూడా తన రాజు అయినటువంటి ఇమ్మాన్యుయల్ II అనేవాడికి అంకితం ఇస్తూ పద్రావ్ అనే శిలా స్తంభాలను నాటడం మొదలుపెట్టినాడు. ఈ విషయాలన్నీ కూడా ఈ గూఢాచారుల ద్వారా తెలుసుకున్నటువంటి జామెరున్ వెంటనే కోపోద్రిక్తుడై వెంటనే తన రాజ్యంను వదిలిపెట్టి వెళ్ళవలసిందిగా ఆజ్ఞలు జారీ చేయడంతో ఇక చేసేదేమీ లేక అక్కడి నుంచి తిరిగి బయలుదేరి తన రాజ్యానికి చేరుకున్నాడు. ఎవరోడంటే ఈ వాస్కో డ గామా. సో ఇలా సుమారు ఎప్పుడో ఇక్కడికి చేరుకున్నాడు అంటే 1499
ఆగస్టు నాటికి ఇతను తిరిగి తన రాజ్యానికి చేరుకోవటం జరిగింది. రైట్, నెక్స్ట్ గమనిస్తే ఈ విధంగా తన రాజ్యానికి చేరుకున్నటువంటి ఇతను పోయినటువంటి లక్ష్యాన్ని విజయవంతంగా కనుగొని వచ్చినాడు కాబట్టి పోర్చుగీస్ రాజు అయినటువంటి ఈ ఇమ్మాన్యుయల్ II అత్యంత సంతోషంతో వాడికి అత్యంత గొప్ప స్వాగత సత్కార కార్యక్రమాలు నిర్వహించినాడు. అలాగే గొప్ప వీరుడిగా పేర్కొన్నాడు. వాడికి కావాల్సిన ధనం ఎంత కావాలంటే అంత ఇచ్చేసినాడు. సో ఆ విధంగా ఈ వాస్కో డ గామాను వాళ్ళు అభినందించడం జరిగింది. సో ఈ ఒక్క సంఘటనతోటి ఈ యూరోప్లోనే అతను ఒక పెద్ద నావికుడిగా, పెద్ద నాయకుడిగా, పెద్ద గొప్ప పేరు ప్రతిష్టలు పొందినటువంటి వ్యక్తిగా మిగిలిపోవడం జరిగింది. అతనే వాస్కో డ గామా. రైట్, భారతదేశానికి నావిక అంటే సముద్ర మార్గాన్ని కనుగొన్న వ్యక్తి ఎవరు అంటే వాస్కో డ గామా. ఎప్పుడు అంటే 1498 మే 20న మరి భారతదేశానికి తీరానికి చేరుకున్నాడు. ఈ తీరానికి కానీ భారతదేశంలోని కాలికట్ రాజ్యంలో ఎప్పుడు అడుగు పెట్టినాడు అంటే చూడండి, మే 27వ తారీఖున అతను రాజు యొక్క ఆస్థానానికి చేరుకోవటం జరిగింది. అక్కడి వరకు అయితే వచ్చింది మే 20నే, కానీ రాజ్యంలోకి ప్రవేశించినది ఎప్పుడు అంటే మే 27వ తారీఖున అని చెప్పి మనం పిలుచుకోవచ్చు. రైట్, నెక్స్ట్ మరి రెండవసారి ఎప్పుడు వచ్చినాడు అంటే చూడండి 1502 అక్టోబర్ 30వ తారీఖున రెండవసారి భారతదేశంలోకి వాస్కో డ గామా రావటం జరిగింది. మరి ఎప్పుడు మరణించినాడు అంటే 1524 డిసెంబర్ 24వ తారీఖున కొచ్చి నగరంలో మలేరియా వ్యాధితో మరణించడం జరిగింది. కొచ్చిలో మలేరియా తోటి మరణించినాడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. రైట్, ఇది వాస్కో డ గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్న విధానం. మరి వాస్కో డ గామా తర్వాత భారతదేశానికి వచ్చినటువంటి రెండవ యూరోపియన్ ఎవరు అంటే చూడండి, క్యాబ్రల్ అనేవాడు భారతదేశానికి 1500 సంవత్సరంలో భారతదేశానికి రావటం జరిగింది. సో ఈ క్యాబ్రల్ అనేవాడు భారతదేశానికి ఎందుకు వచ్చినాడంటే చూడండి, ఈ పోర్చుగీస్ వాడైనటువంటి వాస్కో డ గామా భారతదేశంలోని జామెరోన్ అనే వాడితోటి చీకొట్టి పడవనాడు కాబట్టి, అంటే వెళ్ళేటప్పుడు వీడు చేసిన కొన్ని ఘనకార్యాల వలన జామెరోన్ ఏం చేసినాడు, వాడిని అక్కడి నుంచి తరిమి వేయటం జరిగింది. అలా తరిమి వేయడాన్ని అవమానంగా భావించినటువంటి ఈ వాస్కో డ గామా ఆ విషయాన్ని తన రాజుకు చెప్పడంతో ఇక రాజు కూడా కొన్ని ప్లాన్స్ ఇక్కడ ఆయన తయారు చేసుకోవడం జరిగింది. ఏంటి అంటే ఆల్రెడీ ఒక మార్గాన్ని భారతదేశంతో మనం వ్యాపార మార్గాన్ని కనుగొన్నాము. మరి ఆ వ్యాపార మార్గాన్ని సక్రమంగా నడపాలి అంటే ఖచ్చితంగా అక్కడ మనకు ఆటంకాలు రాకుండా ఉండాలి. ముఖ్యంగా సముద్రపు దొంగల నుంచి, ముఖ్యంగా అలాగే ఈ ఆఫ్రికా ఖండం యొక్క పశ్చిమ తీరం వెంబడి ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలలోని కొంతమంది కోయవాళ్ళ నుంచి కూడా వీళ్ళకు ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంది. వాళ్ళు సముద్రంలో వెళ్తున్న నౌకల మీద దాడులు చేసి తనతో తెచ్చుకుంటున్న వస్తువులను దొంగిలించే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళందరికీ ఒక గొప్ప భయాన్ని కలిగించాలనే ఉద్దేశంతో క్యాబ్రల్ అనే వాడిని ఎంచుకొని వాడికి 15 యుద్ధ నౌకలను, అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఫిరంగి దళాలను కలిగినటువంటి యుద్ధ నౌకలను చేకూర్చించి వాటితోటి ఈ ప్రాంతాన్ని అంతటినీ కూడా భయభ్రాంతులకు గురి చేసే విధంగా ప్లాన్ గీసి పంపించడం జరిగింది. చూడండి, అలా 15 అతిపెద్ద యుద్ధ నౌకలతో బయలుదేరినటువంటి క్యాబ్రల్ వాడు తనతో పాటు అనేక పిరంగులను, మందుగుండు సామాగ్రిని తీసుకొని వచ్చి ఈ పశ్చిమ తీరం వెంబడి ఉన్నటువంటి తనకు కొద్దిగా డౌట్ కలిగిన, అనుమానం కలిగిన ప్రాంతాలన్నిటిపైన, గ్రామాలన్నిటిపైన దాడులు చేసుకుంటూ, విచక్షణ రహితంగా దాడులు చేసుకుంటూ ఆ ప్రాంతాలన్నింటినీ తీవ్రమైన భయాందోళనకు గురి చేసే విధంగా ఆ ప్రాంతం మొత్తం వాళ్ళు వ్యవహరించుకుంటూ వచ్చినారు. చివరికి భారతదేశం మీదకి వచ్చి భారతదేశంలో రాజైనటువంటి జామెరోన్, అంటే కాలికట్ రాజైనటువంటి జామెరోన్ పైన కూడా దాడి చేసినారు. అక్కడ కూడా భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే వ్యాపారం చేసేటప్పుడు తన నౌకలకు సముద్రంలో ఎవరో కూడా ఆటంకం కలిగించకుండా లేదా తన నౌకలను అటకాయించి దొంగిలించకుండా ఉండేందుకు మొదటి హెచ్చరికగా ఇలా భయాన్ని నింపాలనే ఉద్దేశంతో ఈ ఇమ్మాన్యుయల్ II క్యాబ్రల్ తోటి 15 యుద్ధ నౌకల్లో పంపించి ఆ విధంగా దాడులు చేయించడం జరిగింది. సో క్వశ్చన్ ఏమంటాడంటే జామెరోన్ పై దాడి చేసినటువంటి మొట్టమొదటి యూరోపియన్ ఎవరు అంటే క్యాబ్రల్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు.
సో ఇది మనకు భారతదేశం మీద వీడు చేసినటువంటి దాడులకు, అలాగే భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నటువంటి విధానం అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. రైట్. అలాగే మనం గమనిస్తే ఇక్కడ వాస్కోడ గామా భారతదేశం నుంచి తిరిగి వస్తూ, అంటే అక్కడ కొన్ని వస్తువులను సేకరించినాడు. ఆ సేకరించిన వస్తువులను తీసుకువచ్చి పోర్చుగీసులో అమ్ముకోవడం ద్వారా, ఎవరు వాస్కోడ గామా భారతదేశంలో సేకరించిన వస్తువులను తనతో తీసుకువచ్చి పోర్చుగీస్ రాజ్యంలో అమ్ముకోవడం ద్వారా అతనికి వచ్చిన ఆదాయం ఎంత అంటే చూడండి, 60 రెట్లు ఆదాయం రావటం జరిగింది. 60 రెట్లు ఆదాయం రావటం జరిగింది. ఈ విషయాన్ని కూడా మనం ఇక్కడ బాగా గుర్తుంచుకోవాలి. సో ఇది మనకు భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్న విధానం. థ్యాంక్ యూ.